గుడ్ మార్నింగ్. డే 2 ఇన్ హంపి. ఇక్కడ దీపాలు పెడితే తుంగభద్ర నదిలో మంచిదని ఇక్కడికి వచ్చాము. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. గుడ్ మార్నింగ్. పీస్ఫుల్ ఉంది. మార్నింగ్ 6 అవుతుంది ఇప్పుడు. టెంపుల్ స్టార్ట్ అయ్యాక విరూపాక్ష టెంపుల్ విజిట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేశాక విఠల టెంపుల్కి వెళ్తాము. విఠల్ టెంపుల్కి వచ్చాము. ఉంటారు. ఇది ఏకశిల కాదు, 28 చిన్న చిన్న రాళ్ళు తీసుకుని ఇంటర్లాక్ సిస్టమ్తో అసెంబుల్ చేసింది, మన గొలుసు లాగా చైన్ సిస్టమ్. అలాగే ఈ రథం పైన ఒక చిన్న గోపురం, ఆ గోపురం పైన కలశం ఉండేది, బంగారం కూడింది. ఆ కలశాలు తీసుకుని ఈ బహుమని సుల్తాన్లు దాడి చేస్తారు. 1565లో తాళికోట యుద్ధమని మన దక్షిణ భారతంలో ఉన్నటువంటి షాయి సుల్తాన్లు మొఘల్స్ 4 లాస్ట్ ఉండేది. అది బృందానం సార్, తులసిపీక, తులసికోట. ఇదే పదార్థాలు, పచ్చి పదార్థాలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. కర్టన్ ఐటమ్, మసాలా ఐటమ్స్ అని వాళ్ళకి ఏ వస్తువులు కావాలో తీసుకుని వెళ్ళేవాళ్ళు. హైబ్రిడ్ క్వాలిటీ, ఎందుకంటే ఇంత బలం ఉంది, దీనికి ఇంత విలువ అనేసి మాట్లాడుకుంటున్నారు. ఇదే రకంగా ముత్యాలు రత్నాలు అమ్మేటువంటి బజారు, కాయగూరలు అమ్మేది, మసాలా పదార్థాలు, పాన్ సుపారీ,
పత్తి కాటన్ ఐటమ్ మేడం అవి అమ్మేటువంటి బజార్. ఇలా వేరే వేరే ప్రత్యేకంగా హంపీలో 7 బజార్లు ఉన్నాయి. ఇది మెయిన్ క్యాపిటల్ సిటీ హంపీకి, కాబట్టి ఇక్కడ వ్యాపారాలు చేసి ఇక్కడ దొరికేటంటే ట్యాక్స్ దాన్ని కలెక్ట్ చేసుకునేవాళ్ళు మన రాజులు, విజయనగర ప్రజలు. ఇక్కడ 56 సంగీత స్తంభాలు ఉండేవి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన శబ్దాలు వస్తాయి, శబ్దనాదాలు. పంచతాళ, మృదంగ, వీణ, డమరుగ, ఘటవద్ద, జలతరంగ ఇటువంటి శబ్దాలు వస్తాయి. చిన్న చిన్న రంధ్రాలు. సో దీనికి పైనుంచి కింద దాకా పరద కప్పేస్తే ఆ రెండింటిలో ఎక్కువ వినిపించేది. ఎక్కువ అంటాం, ఎక్కువ అయ్యేది సౌండ్. దానికోసం పరద కప్పేసి సంగీత స్తంభాలు గంధపు చెక్కతో కొట్టేవాళ్ళు. దగ్గర ఒక ఉంగరాన్ని తీసుకుని వెళ్తారు. దాన్ని చెట్టు పైన కూర్చుని సీతాదేవి గారు చేతిలో విసురుతారు సార్ ఆ ఉంగరం. సార్ అది చూసి సీతాదేవి గారు ఇది మన రాముడిది అనేసి తెలుసుకొని తర్వాత చూడమని ఇస్తారు. అని తీసుకుని రాముడికి ఇస్తారు. తర్వాత ఆంజనేయ స్వామి అక్కడ సంజీవిని పర్వతం ఎత్తుకుని వచ్చేది పైన లక్ష్మణుడి కోసం. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు కింద పడిపోతాడు మూసాడు సార్. అప్పుడు సంజీవిని పర్వతం ఎత్తుకుని వచ్చేది. ఇక్కడ పుష్పక విమానం పైన హనుమంతుడు కూర్చుంది లంకలో. దాన్ని మోటార్ గార అంటారు. ఇసుక, సున్నము, అలువీరా, చెరుకు రసము, తర్వాత కోడిగుడ్లు ఇవన్నీ వేసి గ్రైండ్లో సిమెంట్లో తయారు చేసుకుని దాన్ని వాడినారు. కానీ ఇప్పట్లో మనం మొత్తం అయితే అక్కడ చిన్నాదేవి రాణిగారి పేరు. నేను ఆధారం సార్, ఇది లేకుండా మనం ఏం చెప్పలేదు. కింద శివలింగం, పైన పాము పడకలా ఉంటుంది ఈ బొమ్మలో. సో ఫస్ట్. సో రెండవది పైనుంచి కప్ప నీటిలోకి ఎగురుతుంది, జంపింగ్ ఫ్రాగ్. మూడోది ఆంజనేయ స్వామి గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది మేడం. ఇక్కడ ముఖం, ఇక్కడ బాడీ, తర్వాత తోక మేడం, టేలు, ఇక్కడ 2 కాళ్ళు గాల్లో ఎగురుతున్న ఆంజనేయ స్వామిలో కనిపిస్తుంది. తర్వాత నాలుగోది చెట్లోనే పెద్ద కోతి కూర్చొని చిన్న కోతిని పైకి లాక్కుంటుంది, పైకి ఎత్తుకుంటుంది. సో ఐదోది పెద్ద కోతి ఈ పక్కన కూర్చొని చిన్న కోతి పాలు తాపిస్తుంది మేడం. కోతి మళ్ళీ తోక మేడం, ఇది టేలు, ఇది బేబీ మంకీ. ఇలాగ 5 రూపాలు మనం. కళ్యాణ మండపం అంట. అక్కడక్కడ చూస్తే కొంచెం కలర్ ఉంది, ఆ కలర్ బ్యూటిఫుల్గా ఉంది. పైన ఒక ఇది వచ్చేసి మీటింగ్ హాల్ అంట. 100 పిల్లర్స్ ఇలాంటివి ఉన్నాయి ఈ ప్లేస్లో. మ్యూజికల్ పిల్లర్ అలౌడ్ లేదు. ఇదే కింగ్స్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఒక సైడ్ రాజుని కూర్చోబెట్టి ఇంకొక సైడ్ రత్నాలు, బంగారు, వజ్రాలు అవన్నీతోటి సో తూకం వేసి ప్రజలకి, రాజ్యంలో ఉన్న ప్రజలకి ఆ ధనాన్ని అంతా పంచేవారంట. హంపి వచ్చాక డెఫినెట్గా ఇక్కడ లంచ్ అంటే అందరూ ప్రిఫర్ చేసేది మ్యాంగో ట్రీ. సో మేము కూడా ఇక్కడ ఇప్పుడు లంచ్ చేసాము. అన్నీ సూపర్గా ఉన్నాయి, మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇదంతా హంపి బజార్. విరూపాక్ష టెంపుల్ నుంచి స్ట్రైట్ వచ్చాక మీకు ఇటు సైడ్ లోపలికి వెళ్తే మొత్తం హంపి బజార్ ఉంటుంది. విరూపాక్ష టెంపుల్ నుంచి రైట్ సైడ్ వస్తే హేమకూట గేట్వే, అంటే హేమకూట హిల్లో ఉన్న
డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నీ చూడవచ్చు ఇక్కడ. సూపర్ హాట్ ఉంది. డిసెంబర్లోనే ఇలా ఉంటాయి, సమ్మర్లో ఇలా ఉంటుంది. విరూపాక్ష నుంచి అలా పైకి వస్తే సన్సెట్ పాయింట్ వస్తుంది అనమాట. కింద ససరేకాల గణేష్ ఉంటాడు. కిందికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అది కృష్ణ టెంపుల్. నెక్స్ట్ మాతంగి హిల్. ఈ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నా, చూడాలి ఇంకా. అది వచ్చేసి సస్వేకాల గణేష. ఒకరోజు వినాయకుడు బాగా తిని పొట్ట పగిలిపోతుంది అన్న భయంతో ఆగుపాము చుట్టుకున్నాడంట పొట్టకి. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇక్కడ వినాయకుడిని బిల్డ్ చేశారు. ఇక్కడ సస్వేకాలు వినాయకుడు చూశాక జస్ట్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎన్ని లేవు, జస్ట్ పైకి వెళ్తే అక్కడ నుంచి వ్యూ అయితే బ్యూటిఫుల్ ఉంది. సన్సెట్ టైంకి అక్కడికి వెళ్తే వ్యూ చాలా బాగుంది. ఇది జస్ట్ హంపి సెంటర్ అనమాట. హంపి సెంటర్ నుంచి మీరు ఇలా రాగానే ఈ గణేష్ ఉంటాడు, అది వ్యూ పాయింట్. అండ్ అటు సైడ్ టెంపుల్స్ ఉన్నాయి, మీకు ఒప్పుకుంటే చూడండి, అటు చాలా ఎక్కాలి. ఇది వచ్చేసి కదిలేకాల గణేష. ఎంత పెద్దగా ఉందో అసలు, చాలా బాగుంది వినాయకుడు. ఇది వచ్చేసి కృష్ణ టెంపుల్. ఇది వచ్చేసి నరసింహస్వామి విగ్రహం. మీరు చూస్తే లక్ష్మీదేవిని ఎత్తుకెళ్ళిపోయారు. ಹಂಪಿಯಲ್ಲಿ ವಿಜಯನಗರಕ್ಕೆ ಒಂದೇ ಕಲ್ಲಲ್ಲಿ ಮಾಡಿದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅಂತ ಒಂದೇ ಕಲ್ಲಲ್ಲಿ ಬೇರೆ ಹಾವೇನು ಹಿಡಿಯಲ್ಲ, ಇದು ಒಂದೇ ಕಲ್ಲು. ఇది చూస్తున్నారా, ఇది వచ్చేసి బడావి లింగ టెంపుల్, ఇది వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. రెండు పక్క పక్కనే ఉంటాయి. సో కృష్ణ టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. మాటుంగా లిటరల్గా 10-15 మినిట్స్లో ఎక్కాము. అది వచ్చేసి పిట్టల బజార్, అదంతా తుంగభద్ర నది. అది విరూపాక్ష టెంపుల్. జస్ట్ సన్సెట్ చూసాము, సూపర్గా ఉండే.